క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తూ కాకినాడ మెడికోవర్ హాస్పిటల్ తన సేవలను మరింత విస్తరిస్తోందని ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు. రాజమహేంద్రవరం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రముఖ వైద్య నిపుణులు క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స మరియు అత్యాధునిక సాంకేతికతపై వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ మాసిపు మాట్లాడుతూ క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే ఖచ్చితంగా గుర్తించడంలో పిఈటి, సిటీ స్కాన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అలాగే కోన్ బీమ్ టెక్నాలజీ కలిగిన అత్యాధునిక రేడియోథెరపీ యంత్రం ద్వారా మరింత ఖచ్చితత్వంతో రేడియేషన్ చికిత్స అందించవచ్చునని, దీనివల్ల ఆరోగ్యకరమైన కణజాలానికి నష్టం తగ్గి రోగులకు మెరుగైన ఫలితాలు లభిస్తాయని వివరించారు. అనంతరం ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చక్కా రాధాశివ భరత్ మాట్లాడుతూ క్లిష్టమైన క్యాన్సర్ శస్త్రచికిత్సలను అత్యాధునిక పద్ధతుల్లో విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి సరైన సమయంలో చికిత్స తీసుకుంటే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు అవగాహనతో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మెడికోవర్ హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ నందికొల అంజిబాబు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యాధునిక క్యాన్సర్ నిర్ధారణ, రేడియేషన్ మరియు శస్త్రచికిత్స సేవలను ఒకే చోట అందిస్తున్న ఏకైక ఆసుపత్రిగా మెడికోవర్ హాస్పిటల్ కాకినాడ నిలిచిందని తెలిపారు. అత్యున్నత సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య బృందం, నాణ్యమైన వైద్య సేవలతో క్యాన్సర్ రోగులకు సమగ్ర చికిత్స అందించేందుకు ఆసుపత్రి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సో ఈ క్యాన్సర్ కోసం చెప్పాలంటే ఉభయ గోదావరి జిల్లాల్లో క్యాన్సర్ వైద్యం అందిస్తున్న చాలా తక్కువ హాస్పిటల్స్లో మెడికోవర్ హాస్పిటల్ కాకినాడ ముందంజలో ఉంది సార్. దానికి చెప్పడానికి కారణం మా దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్, మిషన్స్ ఉన్నాయి సార్, అండ్ డెడికేటెడ్ డాక్టర్స్. అంటే ఇక్కడ ఉన్న మా రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ సార్, అలాగే మా సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శివభరత్ సార్ వచ్చి మరింత క్లుప్తంగా ఈ క్యాన్సర్ కోసం అవగాహన కల్పించి ప్రజల్లోకి మీ ద్వారా తీసుకెళ్లాలనేది ఈ ముఖ్య ఉద్దేశం సార్. ఇక్కడ ముఖ్యంగా రాజమండ్రిలో ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అండ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేవి కొంచెం సరిగ్గా వాడకపోవడం వల్ల పేషెంట్స్ మా వరకు రావాల్సి వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ప్రజలందరిలో ఒక కామన్ ఈ ఏమంటారంటే దాన్ని అపోహ, హైదరాబాదు లేకపోతే విజయవాడ వెళ్ళిపోతే మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అని అపోహ వచ్చింది. ఎందుకంటే కేవలం హైదరాబాద్ అండ్ విజయవాడలో ఉండే అడ్వాన్స్డ్ మెషినరీ, సర్జరీ చేస్తున్నప్పుడు ఫ్రోజన్ బయాప్సీ అనేది ఉంటుంది, హైదరాబాద్ విజయవాడలో మాత్రమే ఉంది. అది చెప్పి అందరూ పేషెంట్లు సర్జరీ కోసం విజయవాడ, హైదరాబాద్ వెళ్తున్నారు రాజమండ్రి నుంచి. రేడియేషన్ అడ్వాన్స్డ్ మెషిన్ విత్ కోన్ బీమ్ సిటీ హైదరాబాద్, విజయవాడలోనే రెగ్యులర్గా ట్రీట్ చేస్తారు, అన్ని పేషెంట్స్కి వాళ్ళు మాత్రమే చేస్తారని అపోహతో వెళ్తున్నారు. ఇమ్యూనోథెరపీ లేకపోతే అడ్వాన్స్డ్ టార్గెటెడ్ థెరపీ హైదరాబాద్, విజయవాడలోనే ఉంటుంది అనుకుని వెళ్తున్నారు. కానీ రాజమండ్రి ప్రజలకు ఇక్కడ దొరక్కపోయినా ఈ ట్రీట్మెంట్లు అన్నీ మేము కాకినాడలో చేస్తున్నాం. అంటే ఒక ఆపరేషన్ చేసినప్పుడు ఫ్రోజన్ బయాప్సీ లేకుండా చేస్తున్నామంటే మనం జోదం ఆడుతున్నట్టే పేషెంట్ ప్రాణంతో. సో సర్జరీ చేస్తున్నప్పుడు క్యాన్సర్ కణాలని కంప్లీట్గా తీసామా లేదా అనేది పేషెంట్ టేబుల్ మీద ఉన్నప్పుడే ఆ శాంపుల్ని పంపించి మేము మొత్తం క్యాన్సర్ని తీసేసామా అని పంపిస్తే వాళ్ళు ఫ్రీజ్ చేసి బయాప్సీ చేసి ఇమీడియట్గా మీరు మొత్తం క్యాన్సర్ని రిమూవ్ చేశారని చెప్తారు. దాన్ని ఫ్రోజన్ బయాప్సీ. మన రాజమండ్రి లేకపోవడం చాలా దురదృష్టకరం. వాళ్ళని న్యూక్లియర్ ఫిజిసిస్ట్ అంటారు. వాళ్ళు అందరూ కలిసి కూర్చుని వరల్డ్లో దీనికి ఏంటి బెస్ట్ ట్రీట్మెంట్ అని డిస్కస్ చేసి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ని టైలర్ చేస్తాం. దీన్ని ట్యూమర్ బోర్డ్ అంటారు. ఇది త్వరలో స్టార్ట్ చేయబోతుంది. ఇలా మల్టీ డిసిప్లినరీ కేర్ ఉన్న హాస్పిటల్లో బేసిక్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా జరిగిద్ది. అంటే సర్జరీ ఎక్కడో, రేడియేషన్ ఎక్కడో, కీమోథెరపీ ఇంకెక్కడో కాకుండా అండర్ ద వన్ రూఫ్ మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సర్జికల్ ఆంకాలజీలో కూడా నార్మల్గా మనం చూస్తే చుట్టుపక్కల చిన్న చిన్న సర్జరీస్ చేసి పెద్ద సర్జరీస్ చేయడానికి, లేకపోతే ప్రాణానికి రిస్క్ ఉన్న సర్జరీస్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళమనో విజయవాడ వెళ్ళిపోమనో చెప్తారు. ఆ
ఆ ప్రాబ్లం మన దగ్గర లేదు. మన దగ్గర సర్జికల్ ఆంకాలజీ టీం ఉంది. అది ఎంత పెద్ద సర్జరీ అయినా సరే టీం ద్వారా మనం చాలా ఈజీగా చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే సర్జరీ ఒకటి చేయటమే కాదు, సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ చాలా ఇంపార్టెంట్. పోస్ట్ ఆపరేటివ్ కేర్ వచ్చేసి మన దగ్గర వెరీ గుడ్ ఐసీయూ ఉంది. ఐసీయూ ఒకటే ఉంటే సరిపోదు, ఐసీయూ లోపల ఇంటెన్సివిస్ట్ ఉండాలి. అది కూడా ఆ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది.